హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. 4 నెలల్లో ఎస్ఏ ప్రిలిమ్స్ క్రాక్ చేయడం సాధ్యమా అంటే సాధ్యమనే చెప్తాను. మీరు 4 నెలల్లో ఎస్ఏ ప్రిలిమ్స్ క్రాక్ చేయాలనుకుంటున్నారా? అది పాసిబుల్ కాదు అని చాలామంది చెప్తారు. కానీ నిజం ఏమిటంటే సరైన ప్లానింగ్, కంటెస్టెన్సీ, ఫోకస్ ఉంటే 4 నెలలు కరెక్ట్గా సరిపోతుంది. ఈ వీడియోలో నేను మీకు పూర్తి స్ట్రాటజీ, డైలీ టైం టేబుల్, సబ్జెక్ట్ వైజ్ ప్లాను, మిస్టేక్స్ అవాయిడ్ చేయడం ఎలా అనే దాని గురించి స్టెప్ బై స్టెప్ చెప్తాను. చివరి వరకు ఈ వీడియోని చూసేయండి. మొదట మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఎస్ఏ ఎగ్జామ్ ఈజీ కాదు, కానీ ఇంపాసిబుల్ కూడా కాదు. 4 months అంటే టైం తక్కువే, కానీ స్మార్ట్గా చదివితే ఈ టైం సరిపోతుంది. ఫస్ట్, ర్యాండమ్గా చదవద్దు. రోజుకి 2-3 గంటలు చదివేస్తే సరిపోతుంది అనుకోవద్దు. నెక్స్ట్, సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలాంటివి ఎక్కువగా చూడొద్దు. ఎప్పుడైతే మీరు స్టడీ స్టార్ట్ చేస్తారో ఆ రోజే వీటన్నిటిని అవాయిడ్ చేయండి. నెక్స్ట్, ఎలా చదవాలి? మినిమం రోజుకి 6 to 8 hours కంటిస్టెంట్గా చదవగలిగితే సరిపోతుంది. నెక్స్ట్, డైలీ టార్గెట్స్ ఉండాలి. అంటే నేను ఈరోజు ఈ టాపిక్ కంప్లీట్ చేయాలి అనుకుంటే ఆ రోజు ఖచ్చితంగా టాపిక్ కంప్లీట్ చేసేవాలి, డిలే చేయొద్దు. వీక్లీ రివిజన్, మీరు వీక్ మొత్తం ఏదైతే చదివారో అది మొత్తాన్ని మీరు మండే నుంచి సాటర్డే వరకు చదివితే ఆ మొత్తాన్ని సండే రివిజన్ చేసుకునేలా ఉండాలి. మీ మైండ్ సెట్ అనేది ఈ విధంగా ఉండాలి. ఏ విధంగా? ఖచ్చితంగా నాకు ఎస్ఐ జాబ్ అనేది ఖచ్చితంగా కావాలి, ఇంకా ఏ విధమైన డైవర్షన్స్ ఉండకూడదు అని. అప్పుడు మాత్రమే మీరు కంటెస్టెంట్గా చదవగలుగుతారు. నెక్స్ట్, ఎస్ఐ ప్రిలిమ్స్లోని మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటి? మనం ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ చూద్దాం. మెయిన్ సబ్జెక్ట్స్ అథమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్. అవి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? స్ట్రాటజీ అనేది ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. నేను చెప్పినాను చూడండి. అథమెటిక్ డైలీ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అప్పుడు చేస్తున్నంతసేపు వచ్చేసిందిలే అనిపిస్తుంది, కానీ తర్వాత ఏం గుర్తుండదు. నెక్స్ట్, రోజు కనీసం 20 to 25 minutes అథమెటిక్ అనేది డైలీ ప్రాక్టీస్ చేయండి. రీజనింగ్ అనేసరికి ఓకే ఇది ఈజీ, ఇందులో బాగా స్కోర్ చేయొచ్చు అనే ఫీలింగ్ ఉంటుంది చాలామందికి. కానీ రీజనింగ్ కూడా రోజుకి 20 to 25 minutes చేసినట్లయితే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, జనరల్ స్టడీస్ అనేసరికి మనకి ఏమొస్తాయి? హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ, జోగ్రఫీ ఇవన్నీ జనరల్ స్టడీస్లోకే వస్తాయి. సో అవి ఎలా చదవాలి? రోజు ఒక టాపిక్ ప్లస్ బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి మీరు చదివినట్లయితే ఈజీ అవుతుంది. లాస్ట్కి వచ్చేసరికి రోజుకి ఒక టాపిక్ పెట్టుకోండి, ప్లస్ మీరు ఏం చదివారో ఆ టాపిక్లో నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా, వాటిని నోట్ కూడా చేసుకోండి. అలా అయితే మీకు లాస్ట్కి వచ్చేసరికి ఈజీ అయిపోద్ది, పెద్ద బర్డెన్గా అనిపించదు. నెక్స్ట్, కరెంట్ అఫైర్స్ అనేసరికి లాస్ట్ 4 to 6 months చదివినట్లయితే సరిపోతాయి. ఎందుకంటే మరీ అంత ముందు నుంచి అడిగేసిన మహా అయితే 1 or 2 bits అడుగుతారు. సో 4 to 6 months సరిపోతుంది. ఆ 4 to 6 months అనేది ఈ మంత్ నుంచి బ్యాక్కి వెళ్ళండి. అంటే ఇది నెల ఏప్రిల్ కాబట్టి ఏప్రిల్ నుంచి మార్చ్, ఫిబ్రవరి అలా ముందుకు వెళ్తే సరిపోతుంది. ఇలా కరెంట్ అఫైర్స్ అనేవి డైలీ ఒక 20 minutes చదివి మీరు వీక్ మొత్తం ఏవైతే చదివారో ఆ మొత్తాన్ని వీకెండ్లో కూడా రివిజన్ చేసినట్లయితే సరిపోతుంది. ఇప్పుడు డైలీ టైం టేబుల్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మీరు మ్యాక్సిమం లేవగలను అనుకుంటే 4కే లేచేయండి. ఎందుకంటే బ్రహ్మ ముహూర్తం కాబట్టి అప్పటి నుంచి చదివితే మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. లేదు నేను లేవలేను మేడం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే 5 నుంచి అయినా స్టార్ట్ చేయండి. 5కి అయినా సరిపోద్ది, ఎందుకంటే డైలీ 6 to 8 hours కాబట్టి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ చదవడం వల్ల చాలా త్వరగా ఎక్కుతుంది మైండ్కి, మనకి ఎవరైనా అంతే. ఓకేనా? ఫస్ట్ మీరు మార్నింగే జనరల్ సబ్జెక్ట్స్ పెట్టేసుకోండి. ఎందుకంటే జనరల్ సబ్జెక్ట్స్ అనేసరికి జోగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, నెక్స్ట్ జనరల్ సైన్స్ ఉన్నాయి కదా, ఆ టాపిక్స్ అనేది పెట్టుకోవడం వల్ల కాన్సెప్ట్స్ అనేవి ఈజీగా మనకు అర్థమవుతాయి. ఈజీగా అర్థమైతే వాటిని ఫాలోఅప్ చేయడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్, ఆఫ్టర్నూన్ అని వచ్చేసరికి నార్మల్గా డైలీ ఇంట్లో ఉండి చదివే వాళ్ళైతే కరెంట్ అఫైర్స్ ఇలా అవన్నీ ర్యాండమ్గా వేసుకొని చదువుకోండి. లేదు మేము ఆఫీస్కి వెళ్తాము అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ టైం కరెంట్ అఫైర్స్ చదవడానికి బాగుంటుంది. ఎందుకంటే కంటిన్యూగా బుక్ పట్టుకొని చదివేంత టైం ఉండదు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ ఒక మ్యాగజైన్ తీసుకుని అందులో నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని రాసుకున్నట్లయితే మీకు టైం అనేది కలిసి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం టైర్డ్ అయిన ఉంటారు. టైర్డ్ అయినా సరికి మనం మ్యాథ్స్ అనేసరికి ఎంత టైర్డ్ అయినా సరే కాన్సన్ట్రేషన్ బాగా వస్తుంది. మరి నాకైతే అలాగే వస్తుంది. మరి మీరు వస్తుందో రాదో ఒకసారి చూసుకోండి.
ఈవినింగ్ వచ్చేసరికి ఫస్ట్ రీజనింగ్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ప్లస్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రీజనింగ్ స్టార్ట్ చేసి ఒక 1 or 2 hours రీజనింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అర్థమెటిక్ స్టార్ట్ చేస్తే ఆల్రెడీ మనం రీజనింగ్ చేయడానికి మన మైండ్ సెట్ అలవాటు పడింది కాబట్టి నెక్స్ట్ అర్థమెటిక్ తీసినా సరే మనకి పర్వాలేదు చేయొచ్చు అని ఫీల్ వస్తుంది. రాకపోయినా చేయాలి, ఎందుకంటే తప్పదు. ఈ 4 monthsలో మనం ఎస్ఏ ప్రిలిమ్స్ ఖచ్చితంగా క్రాక్ చేయాలి కదా, ఇది మన లైఫ్ గోల్ కదా. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇంకా ఒక 1/2 hourలో నిద్రపోతాం అనే టైంలో డే మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదైతే చూసారో అదొకసారి ర్యాండమ్గా చూసుకోండి. వీలైతే ఒక టెస్ట్ కూడా రోజుకి రాయండి. ఎందుకంటే టెస్ట్ రాసి దాన్ని అనాలిసిస్ చేయడం వల్ల మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో మనకి బాగా ఐడెంటిఫై అవుతుంది. సో ఆ మిస్టేక్స్ మళ్ళీ నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం టెస్ట్లు అనేవి రాస్తూ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. మోక్ టెస్టులు లేకుండా సెలక్షన్ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్తాను. ఎందుకంటే మోక్ టెస్టులు రాయడం వల్ల మనం చేసే మిస్టేక్స్ మనం అనాలిసిస్ చేసుకొని నెక్స్ట్ అవి రిపీట్ అవ్వకుండా ఉండడానికి బాగా యూజ్ అవుతాయి. ఎవరైనా సరే మోక్ టెస్ట్ అనేది రాయకుండా ఎగ్జామ్కి వెళ్ళొద్దు. మోక్ టెస్టులు అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి ఏ ఎగ్జామ్కైనా, గుర్తుపెట్టుకోండి. మనం ఒక రూల్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ రూల్ అనేది మనకి బాగా పనికొస్తుంది. ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి, తర్వాత టెస్ట్ రాయాలి, టెస్ట్ని అనాలిసిస్ చేయాలి, తర్వాత ఇంప్రూవ్ అవ్వాలి. ఈ రూల్ అనేది కంటిన్యూ చేసినట్లయితే మీరు ఫెయిల్ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండదు. తక్కువగా కూడా కాదు, అసలు ఉండదని చెప్తాను మీరు కరెక్ట్గా ఫాలో అవ్వగలిగితే. నెక్స్ట్ కనీసం రోజుకి ఈ టాపిక్స్ అన్నీ చదివిన తర్వాత లాస్ట్లో నిద్రపోయే ముందు ఒక 1/2 hourలో వీక్లీ ఒక టెస్ట్ రాస్తారు కదా, మోక్ టెస్ట్. అలాగా డైలీ కాకపోయినా వీక్లీ 2-3 టెస్టులన్నా అటెంప్ట్ చేయండి. ఎందుకంటే అటెంప్ట్ చేయడం వల్ల మీ మిస్టేక్స్ మీకు అర్థమవుతాయి. అంతేకాదు మొదట రాసిన వెంటనే కొంచెం తక్కువ స్కోర్ వస్తుంది. దానికి కొంతమంది ఏం చేస్తారు, అమ్మ తక్కువ స్కోర్ వచ్చింది సో నేను మోక్ టెస్ట్ రాయకూడదనే ఒక నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటారు. తక్కువ స్కోర్ వచ్చినంత మాత్రాన ఏమీ కాదు. ఎందుకంటే ఇదేమీ ఫైనల్ ఎగ్జామ్ కాదు కదా. తక్కువ స్కోర్ వచ్చిందని భయపడకండి, కానీ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో మాత్రం ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ ఆ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా ముందుకెళ్తే సరిపోతుంది. మీరు ఇలా టెస్టులు రాయడం వల్ల మీరు ఏ ఏరియాలో వీక్గా ఉన్నారో ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా కూడా చూసుకోవచ్చు. టాపర్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది. టాపర్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అంటే మోక్ టెస్టులు రాసేటప్పుడు మోక్ టెస్ట్లో మార్క్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు. వాళ్ళకి ఏ ఇంపార్టెంటు, తను సబ్జెక్ట్లో ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతున్నాడో అన్నది మాత్రమే ఇంపార్టెంట్గా చూస్తారు. సో మీరు టాపర్ అవ్వాలనుకుంటే ఈ టిక్ ఫాలో అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ చాలామంది ఈ మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు. అవేంటి, ఓన్లీ చదవడం మాత్రమే చేస్తారు, ప్రాక్టీస్ చేయరు. మోక్ టెస్ట్లు అవాయిడ్ చేయడం, ఒకే సబ్జెక్ట్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొంతమంది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు అర్థమెటిక్, రీజనింగ్ ఇవి ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ జనరల్ సబ్జెక్ట్స్ అనేవి పట్టించుకోరు. అదే సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఈ సబ్జెక్ట్స్ ఎక్కువ చదువుతారు, మిగతా అర్థమెటిక్, రీజనింగ్ అంతలా పట్టించుకోరు. కానీ మీరు ఆ తప్పు మాత్రం ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ ప్రతి సబ్జెక్ట్ కూడా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మొబైల్ రెస్ట్రిక్షన్స్. నేను జస్ట్ 2 minutes మొబైల్ చూస్తాను అని మొబైల్ తీస్తారు. కానీ ఆ 2 minutes కాస్త ఏమవుతుంది, 20 minutes, 30 minutes చెప్పలేం, 1-2 గంటలు కూడా అవ్వచ్చు. సో మొబైల్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే మనకున్నది చాలా తక్కువ టైం, గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా టైం మేనేజ్ చేసుకోవాలి, దీనికి సొల్యూషన్ ఏంటి, డైలీ ప్రాక్టీసు, టైం మేనేజ్మెంటు, ఫోకస్ మోడు. ఎంత ఫోకస్ చేయాలంటే ఇంకా అదే ప్రపంచం అనేలా చదవండి. నెక్స్ట్ కంటెస్టెన్సీ ఉంటే మిమ్మల్ని ఆపేది ఎవ్వరు ఉండరు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ విధంగా మీరు 4 months చేసినట్లయితే 4 months ఎనఫ్ అయిపోద్ది. అస్సలు మీరు కళ్ళు మూసుకొని ఎగ్జామ్ హాల్లో అటెంప్ట్ చేసవచ్చు, అంత బాగా సరిపోద్ది టైం అనేది. కానీ ఇది ఓన్లీ సీరియస్ క్యాండిడేట్స్కి మాత్రమే. లేదు నేను 4 months ఆడుకుంటాను, లేదు నేను ఎలాగైనా పాస్ అయిపోతాను అనే వాళ్ళకి కాదు. ఈరోజే ప్లాన్ స్టార్ట్ చేయండి. మీకు ఖచ్చితంగా జాబ్ కావాలి అంటే ఇక్కడ ఒక లైన్ గుర్తుపెట్టుకోండి, డ్రీమ్స్ డు నాట్ వర్క్ అన్లెస్ యూ డూ. ఓకే, మీరు డైలీ 1% ఇంప్రూవ్ అయితే 4 monthsలో మ్యాసివ్ చేంజ్ అనేది వస్తుంది. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. హార్డ్ వర్క్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సక్సెస్ అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఫుల్ స్టడీ ప్లాన్ కావాలి, మోక్ టెస్ట్ ఫుల్ స్ట్రాటజీ కావాలి అనిపిస్తే కామెంట్ బాక్స్లో ఎస్ఏ ప్లాన్ అని కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ రోడ్ మ్యాప్ అనేది ఇస్తాను. ఓకేనా. నేను మీ రమ్య మేడం. థ్యాంక్ యూ.